శ్రీ గురుభ్యో నమ. ధర్మ సందేహాల్లో భాగంగా కొంతమందికి ఏమంటే ఫోటోలు పెట్టుకుంటారు. ఏది దేవత చిన్న ఏదో మందిరం అది పెట్టుకుంటాం కదండి. కొంతమంది ఫోటోలు పెట్టుకుంటారు. కొంతమంది విగ్రహాలు అండి, ఏదో పాలరాతితో చేసినవో వెండివో ఏవో తెచ్చి స్ఫటికంవి ఇటువంటివి కొన్ని కొన్ని విగ్రహాలు, శివలింగాలు ఇవన్నీ పెట్టుకుంటున్నాం కదండి. పెట్టుకుంటారు. ఇక్కడ చిన్న ధర్మ సందేహం ఏంటంటే, ఈ పూజా గదిలో ఉండే విగ్రహాలు ఎంత ఎత్తు ఉండాలి, అంత ఎత్తు దాటకూడదు. దీనికి మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి పరిష్కారం ఏంటంటే, ఏ విగ్రహం అయినప్పటికీ కూడా అంగుష్ట మాత్రము, అంటే బొటనవేలు. శివలింగమైనా అంతే, స్ఫటికలింగమైనా అంతే, దేవతా విగ్రహాలైనా ఏదో లక్ష్మీదేవి విగ్రహం, లేకపోతే ఏవో వెండివి కూడా తెచ్చుకుంటాం కదా కొంతమంది. ఏదైనా సరే మీ దేవతా మందిరాల్లో పెట్టేవి అంగుష్ట మాత్రం దాటకూడదు అని పెద్దవాళ్ళు చెప్తారండి. అభిషేకం కూడా నువ్వు చేసుకోవచ్చు, కాకపోతే పెట్టుకోవచ్చు చిన్న ఇంతే, బొటన వేలంతే ఉండాలి. అది దానికి పాలతో అభిషేకం నమ్మక చెంపం పెట్టి చేసుకోవచ్చు, నైవేద్యం పెట్టుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ ఆ విగ్రహాల ఎత్తు మాత్రం అంగుష్ట మాత్రమే ఉండాలి. అదే కదండి, మరణ సమయంలో కూడా ఆ జీవుడు కూడా అంగుష్ట మాత్ర శరీరంతోనే పెడతాటండి. ఆ స్వర్గలోకానికి, సూర్యలోకానికి, చంద్రలోకానికి వెళ్ళి అక్కడి నుంచి ఎడుతుంటాడంటారు కొంతమంది. అందువల్ల ఈ అంగుష్టానికి చాలా ప్రాముఖ్యం ఉంది. అంతకంటే ఎత్తు దాటకూడదు అని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. దానివల్ల రెండు లాభాలు ఏంటంటే, అది చిన్నదిగా ఉంటుంది కాబట్టి సామాన్యంగా పగిలిపోయే అవకాశం ఎక్కువ ఉండదండి. ఏదో ఇంతెత్తు విగ్రహం పెట్టుకునేటికి అదేదో చేయి దగ్గర కింద పడి పగిలిపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల మళ్ళీ మనస్సు ఏమో క్షోభపడుతుంది. అయ్యో దేవతా విగ్రహం తెచ్చాను మామూలుగా నువ్వు ఏదో కృష్ణుడి రాముడు తెచ్చుకొని బయట ఎక్కడన్నా మామూలు బల్లల మీద పెట్టుకోవచ్చు కావాలంటే. దేవతా మందిరాల్లో మాత్రం అంతకంటే పెద్దవైనటువంటి విగ్రహాలు కానీ అవి పెట్టడం మంచిది కాదు అనేటువంటి విషయాన్ని మన పెద్దలు మనకు చెప్పటం జరిగింది. అందువలన అది శివలింగం కానివ్వండి, లక్ష్మీదేవి విగ్రహం కానీ ఏదైనా సరే మన బొటన వేలు కంటే ఎక్కువ పెద్దది మాత్రం పెట్టుకోవడం మంచిది కాదు. తర్వాత తుడుచుకోవడానికి, పూజ చేయడానికి కూడా ఏమండి ఇవన్నీ భక్తి ప్రధానం. విగ్రహం పెద్దదా చిన్నదా దాన్ని బట్టి కాదు మనకు వచ్చే పుణ్యం. అలాగే దండలు ఎంత పెద్ద అంటే ఏంటో, చిన్న పువ్వు ఒక్కటి దేవుడి మీద దండం పెట్టు, నీ భక్తిని చూస్తాడు కానీ నీ ఆడంబరాన్ని చూసి భగవంతుడు మనకు అనుగ్రహించడు. ఈ విషయాన్ని మనం గమనించుకుంటే చాలు. అంగుష్ట మాత్ర దేవతా విగ్రహాలు పూజా మందిరంలో సరిపోతాయని పెద్దలు చెప్పారని మనవి చేస్తూ స్వస్తి.